హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కోడి కాళ్ళతో కర్రీ చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ ఇలా వేడివేడి నీళ్ళతో ఉడకపెట్టేసుకోవాలన్నమాట. ఇగోండి, ఇలా పైన ఉన్న స్కిన్ వీజీగా వచ్చేస్తుందండి, అందుకనే ఉడకపెడతారు. ఇలా మొత్తం చక్కగా క్లీన్ చేసుకోవాలండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ 916. ఈరోజు చూడండి, ఇది నేను ఎప్పుడూ వండలేదండి. ఇది కొత్తగా యూట్యూబ్లో పెడదామని చేశానండి. ఇది నేను కర్రీ చాలా అంటే చాలా బాగుందండి. ఏ కర్రీ అయినా మనం వండుకునే తీరులో వండుకుంటే సూపర్గా ఉంటుందండి. నేను బాగోదేమోనని చెప్పి పక్కన సాంబార్ కూడా పెట్టాను, కానీ చాలా బాగుందండి. ఇలా స్కిన్ ఉండకూడదండి, మొత్తం తీసేసుకోవాలి స్కిన్. నాకైతే బాగా వచ్చేసిందండి. ఇలా నేను అన్ని కాళ్ళు తీసేసుకున్నాను చక్కగా. ఇక్కడ చూడండి, కాలు చాలా నీట్గా వచ్చేసిందనమాట. మా బాబు వెళ్ళి తీసుకొచ్చాడండి. వాళ్ళే చక్కగా నీట్గా గోళ్ళు అవి కట్ చేసి ఇచ్చేసారు. చూడండి, చాలా బాగా వచ్చేసింది. ఎప్పుడన్నా వాళ్ళ డాడీ లేకపోతే మా బాబు వెళ్ళి తీసుకొస్తారండి చికెన్ షాప్కి వెళ్ళి. ఇక్కడైతే నాకు ఇలా నేను అన్నీ నీట్గా చేసుకొని మీకు మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి: అల్లం, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలండి. ఇంకా నేను దీంట్లో యాలక్కాయలు, మిరియాలు, జీలకర్ర అవి కూడా వేసుకుంటాను. ఇదిగోండి, మిరియాలు, యాలక్కాయలు వేసాను. ఇప్పుడు జీలకర్ర వేస్తానండి. జీలకర్ర ఇలా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటానండి. చూడండి, ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నానండి. అవిగోండి, మొత్తం నేను క్లీన్ చేసేసుకున్నాను. చూడండి, ఇలా వచ్చేసినాయి. నాకు చాలా నీట్గా వచ్చినాయి అండి. స్కిన్ ఒలిచేయడం వల్ల మనకి జిగురు రాకోకుండా ఉంటుందండి. నేను ఈ కర్రీ ఎప్పుడు నేను ప్రిపేర్ చేయలేదండి, కానీ మా అబ్బాయి, అమ్మ యూట్యూబ్ మొత్తం పెడుతున్నారు కదా, నువ్వు కూడా పెట్టు, వీడియో బాగుంటుంది అని పెట్టి చేపిస్తున్నాడండి. ఇక్కడ నాకు ఆయిల్ హీట్ ఎక్కిందండి, కొంచెం పసుపు వేసుకున్నాను. చూడండి, ఆ మసాలా అండి ఇది. జాగ్రత్త ఫ్రెండ్స్, నాకు ఇది చేతి మీద పడింది, జాగ్రత్త. చూడండి, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వంటలు చేసేటప్పుడు. చూడండి ఒక్కసారి, ఇది మొత్తం అయిపోయింది, చేతి మీద కూడా పడింది. చాలా జాగ్రత్తగా చేయండి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇది బాగా ఆగాలి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఇది మొత్తం వేగిపోయేవాలి. ఇప్పుడు నేను లిడ్ పెట్టేస్తున్నాను దీని మీద. ఒక 10 నిమిషాలు అయినాక తీసాను ఫ్రెండ్స్. నాకు ఇక్కడ ఇదైతే బాగా ఏగిపోయింది. చూడండి ఒక్కసారి, మసాలా ఏగినప్పుడే ఏ కర్రీ అయినా సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడ నేను కాళ్ళు వేసేసుకున్నాను. చాలా నీట్గా వచ్చినాయి ఫ్రెండ్స్. నేను కర్రీ కూడా బాగోదేమో అనుకున్నాను, చాలా బాగుంది కర్రీ కూడా. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ కూడా 2 స్పూన్లు వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారాలు. నేను ఇక్కడ పచ్చి కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు మనం ఫస్ట్ వేసేస్తాం కదా. ఇప్పుడు ఇది ఒకసారి తిప్పుకోవాలి గరిటెతో. మొత్తం చక్కగా తిప్పుకోవాలి. పొద్దున్నే తీసుకొచ్చి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ మా బాబు, మా బన్ను. అయితే ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా వీడియో మా వారే చేశారనమాట, తినే వీడియో. చాలా అంటే చాలా బాగుందన్నారు ఆయన. నేను ఇంకా పక్కన సాంబార్ పెట్టాను. ఇంకా ఇది కర్రీ బాగోపోతే ఒకవేళ అది వేసుకొని తింటారని పెట్టాను, కానీ సూపర్గా వచ్చింది కర్రీ మాత్రం. ఉప్పు కారాలు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇక్కడ నేను వాటర్ పోసేసుకుంటున్నాను. కుసేపు ఆగనిచ్చాను ఫ్రెండ్స్, నేను లిడ్ పెట్టేసేసి కుసేపు మగ్గనిచ్చాను. మగ్గినాకే నేను వాటర్ పోసాను ఫ్రెండ్స్. ఏ కర్రీ అయినా సరే మనం వండుకునే విధానంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రం. ఇక్కడ నేను కొత్తిమీర జిమ్ముకున్నాను.
కొంచెం గరం మసాలా వేసాను. ఇది నేను ఇంట్లోనే చేసుకుంటాను గరం మసాలా, బయట షాపుల్లో తెచ్చింది కాదండి. చూడండి భలే కలర్ఫుల్గా వచ్చిందండి కర్రీ, మాత్రం సూపర్గా వచ్చింది. వాటర్ అంతా ఇంకిపోయింది ఫ్రెండ్స్ నాకు ఇక్కడ. ఇదిగోండి నేను ఇప్పుడు మా వారికి పెడుతున్నాను. వేడివేడిగానే ఉంది కర్రీ, రైస్ కూడా వేడిగా ఉంది. ఇంకా ఫస్ట్ 2 ముక్కలు అయితే వేసి చూశాను అనమాట. ఇక ఆయన ఏమంటారో మీరే వినండి. ఇక ఆయనకి ఇచ్చేస్తాను ఇప్పుడు. ఇంకోండి సాంబార్ పెట్టాను నేను. ఇంకా అది తినకపోతే ఇది తింటారని టేస్ట్ మా వారే చెప్తారు మీకు. కోడికాళ్ళు అది కాదు, అసలు యూట్యూబ్ తీర్థమే ఆలస్యం. కోడికాళ్ళు కూర ఇంకా మన ఛానల్లో కూడా పెడదామని చెప్పేసి కొత్తగా ట్రై చేశా. కోడికాళ్ళు కూర కూర కొబ్బరి వేస్తాంగా. ఇదైతే మనం ఎప్పుడు వండలేదు కానీ బాగుంది. నెంబర్ 1 బాగుంది. నేను ఇంకా బాగోదనుకుని సాంబార్ కూడా చేసా. ఒకవేళ ఇది బాగోపోతే సాంబార్తో తింటారులే అని. సాంబార్ ఉండాలి, దీనికి సాంబార్ ఉండాలి. సూపర్ ఉంది. అవి తీసుకొచ్చేసి ఫస్ట్ ఉడికి నీళ్ళల్లో వేసేసి వేడి నీళ్ళల్లో కాళ్ళకి తీసేసేయాలన్నమాట. స్కిన్ ఉంటుంది కదా పైన, ఆ స్కిన్ తీసేసి. బాగుంది. కూర చాలా బాగుంది. ఇప్పుడు చారు పోసుకుంటాను. అసలు యూట్యూబ్ వీడియో తెస్తే చాలండి. చారు పోసుకుందాం, చాలు దగ్గరికి వెళ్తా చెయ్యి. చారు దగ్గరికి వెళ్తా, చారు పోసుకుని చారు దగ్గరికి వెళ్తలేదు. వెళ్ళిపోతాం. పెట్టావా? బన్ను తీసుకొచ్చాడు వెళ్ళి. అమ్మ యూట్యూబ్ మొత్తం కోడికాళ్ళు అంటున్నారు. సరేనమ్మా నువ్వు ఒక్కసారి ట్రై చెయ్యి అని చెప్పి తీసుకొచ్చాడు ఆడెళ్ళి పొద్దున్నే. సాంబార్లో క్యారెట్ వేసావా? క్యారెట్, సొరకాయ అన్నీ వేసా, కొత్తిమీర. సాంబార్ వీడియో పెట్టలేదులేండి, మామూలుగా చేసేసి. ఇగో తీయండి ఒకసారి. అలా టమాటా అన్నీ వేసుకుంటాం. సాంబార్ మసాలా కూడా చేసుకోవచ్చు, అది కూడా ఒకసారి పెడితే. ములక్కాయ ఒకటే దొరకలా. సాంబార్ ముందు బా 2 బాగున్నాయి. ఈ 2 ఇలా తుంచి సాంబార్ పోసుకుని వేసుకుని ఫ్రెండ్స్ బొయ్యి సగం ముక్క తీసాను. ఇట్లా సొన పెట్టుకుని చాలా బాగుంది ఫ్రెండ్స్. అది బా
ఓకే ఫ్రెండ్స్, ఇవాళకైతే ఇదండి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని తీస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చేస్తుంది పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే. ఓకే ఫ్రెండ్స్ అండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.